క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. పస్కా పండుగ సమీపించినప్పుడు శాస్త్రులు అలాగే ప్రధాన యాజకులు వీరిరువురు మాయోపాయములు చేత యేసు ప్రభువారిని ఎట్లాగన్నా చంపాలా అని విపరీతమైన ఆలోచన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువారిని చంపటమే లక్ష్యంగా 3.5 సంవత్సరాలు వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ దేవుని సమయం రాలేని కారణం చేత వారికి అవకాశాలు ఎన్ని వచ్చినా వారు ప్రభువారిని ఏం చేయలేకపోయారు. ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వారికి కలుగుతూనే వచ్చేదనే కన్నా దేవుడు ఆటంకాలను కలిగించాడు. యేసు ప్రభువారిని వారు ముట్టుకోకుండా చేశాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, శాస్త్రులు, పరిసయ్యులు లేదా ప్రధాన యాజకులు యేసు ప్రభువారిని పట్టుకోకుండా చేసిన కారణం ప్రజలు. దేవుడు అట్లా ప్రజలను రేపాడు. కానీ ఇక్కడ గమనించాల్సింది, ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు ప్రజలకు భయపడుతున్నారు, దేవుడికి కాదు. గమనించాల్సిన గొప్ప విషయం, ప్రజలకు భయపడుతున్నారు. అంటే మనుషులను మెప్పించాలి అన్న దాని మీదే వారు నడుస్తున్నారు. వారి యాజకత్వం కానీ వారి బోధలు కానీ కేవలం మనుషుల్ని తృప్తిపరచాలి. వారు తృప్తిపరితే ఎక్కువ కాలం మేము ఉంటాం. అలాగే రోమా ప్రభుత్వాన్ని తృప్తిపరచాలి, లేకపోతే మా ఉద్యోగాలు పీకేస్తారు. అంతే కదా. ఇప్పుడు యేసు ప్రభు వారికి పాపులారిటీ పెరుగుతుంది. 2 విధాలుగా వారికి ఇప్పుడు ఇబ్బంది వచ్చి పడింది. పాపులారిటీ ఎప్పుడైతే యేసు ప్రభు వారి వైపుకి వెళ్ళిందో ప్రజలందరూ అటు వెళ్ళిపోతారేమో అన్న భయం. అందుకే ఆయనకి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడటానికి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఏదన్నా ఒక మాట వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలందరూ తమకి వ్యతిరేకం అయిపోతారేమో. ఎందుకంటే ప్రభువారికి పాపులారిటీ వచ్చేసింది అన్నది ఒకటి. రెండోది, మనం ఏదన్నా యాక్షన్ తీసుకుంటే అల్లరి రేయిద్ది. అల్లరి లేపినప్పుడు తిరగబడినప్పుడు అంతర్యుద్ధాలు, పోరాటాలు ప్రారంభమవుతాయి. ఇది రోమా ప్రభుత్వంలో ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు రోమా ప్రభుత్వపు అధికారంలో ఉన్నారు కదా. అది రోమా చక్రవర్తికి కానీ వెళ్తే ప్రజలను అల్లరి లేపకుండా ఆపలేనందుకు మా ఉద్యోగాలు ఓడబీగుతాడు. ఎందుకంటే వీళ్ళందరూ రోమా ప్రభుత్వం కొరకే పనిచేస్తున్నారు. యాజకులు అన్నది పేరుకే, కేవలం రోమా ప్రభుత్వం కొరకే. సో ఈ 2 కారణాల చేత వారు యేసు ప్రభువారిని ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు, చంపొద్దు, పండగలను చూద్దాం అనుకుంటున్నారు. దేవుడి గురించిన భయం కానీ చంపటం ఎంత ఈజీ అయిపోయిందో చూసారా. అసలు ఎవరు అన్నది పక్కన పెట్టేద్దాం. ఎవరో యేసు ప్రభువారు ఎవరో అన్నది పక్కన పెట్టేద్దాం. చంపటం ఏంటి? వై కిల్లింగ్? వాళ్ళెవరో ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, శాస్త్రులు. ధర్మశాస్త్రం, పాత నిబంధన, కొత్త నిబంధన మీద అవగాహన ఉన్నవాళ్ళు. ప్రధాన యాజకులేమో దేవాలయంలో లీడర్ ఆఫ్ ద టెంపుల్. ఇంత అంటే ఆధ్యాత్మికమైన అంశాలలో ఉంటున్న వీరికి
దేవుని భయం లేదు. అసలు చంపకూడదు ఆ విషయం వీళ్ళకి తెలీదా? తెలుసు, అయినా చేస్తున్నారు. అంటే పాపం యొక్క తీవ్రతను మీరు అర్థం చేసుకుంటే ఎంతటి వాడినైనా ఎంతటి పనైనా చేయగలదు పాపం. చేయటానికి పురికొల్పగలదు పాపం. అంత భయంకరమైంది పాపం. జాగ్రత్తగా పరిశీలన చేసుకొని వీళ్ళు మనుషులకు భయపడి దేవుని కుమారుణ్ణి చంపారంటే ఎంత దౌర్భాగ్యత. పాపము ఎంత గుడ్డిది, పాపము ఎంత తీవ్రమైన పనులు చేయిస్తుందో ఆలోచన చేసుకోవాలని ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను సహాయాన్ని దయచేయగలరని మనవి చేసుకుంటున్నాం. మీ కాపుదల, మీ క్షేమం, మీ సంరక్షణ చేత తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.